హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఆఫీస్లో ఒకే ప్రింటర్ను ఆఫీస్లో ఉన్న మొత్తం అన్ని కంప్యూటర్లకి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దీనినే ప్రింటర్ షేరింగ్ అని అంటారు. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక కొత్త ప్రింటర్ తీసుకున్నప్పుడు ఆ ప్రింటర్ను ఏదైనా ఒక మెయిన్ కంప్యూటర్కి యూఎస్బి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఆ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకు ప్రింటర్ అనేది కనెక్ట్ అయిపోతుంది మెయిన్ కంప్యూటర్కి. ఇది ఓకే. ఇప్పుడు ఈ కంప్యూటర్ కాకుండా ఆఫీస్లో రిమైనింగ్ కంప్యూటర్స్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కంప్యూటర్లో చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ మీరు మెయిన్ కంప్యూటర్లో స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇది సెట్టింగ్స్ అనే ఆప్షన్ లేకపోతే మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డివైజెస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ డివైజెస్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ డివైజెస్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు మన ప్రింటర్స్ మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఏ ప్రింటర్ను మనం మిగతా అన్ని కంప్యూటర్లకి కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ మీద టిక్ చేస్తే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. అందులో మిడిల్ చూడండి, మేనేజ్ అని ఉంది కదా, ఈ మిడిల్ ఆప్షన్ మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో ప్రింటర్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. చూడండి, ప్రింటర్ ప్రాపర్టీస్. ఈ ప్రింటర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ప్రింటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. డిఫాల్ట్గా జనరల్ ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. దాని తర్వాత ఆప్షనే షేరింగ్ అని ఉంటుంది. ఆ షేరింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షేర్ దిస్ ప్రింటర్ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. చూసారా, షేర్ దిస్ ప్రింటర్. ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రింటర్ నేమ్ చూపిస్తుంది. చూపించిన తర్వాత డౌన్లో మనకు ఓకే అని ఉంటుంది. మీరు ఓకే చేసేయండి. ఓకే చేసి ఇప్పుడు ఈ సెట్టింగ్స్ నుంచి బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసి మీరు ఇప్పుడు ఈ మెయిన్ కంప్యూటర్లో చేయాల్సిన సెట్టింగ్స్ అయితే చేసేసారు. ఇప్పుడు ఈ ప్రింటర్ను వేరే కంప్యూటర్తో కనెక్ట్ చేయడం ఏ విధంగా, ఇప్పుడు వేరే కంప్యూటర్లో చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేరే కంప్యూటర్ వద్దకు వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ లేదు. ఇది ఓల్డర్ వెర్షన్ కాబట్టి మనకు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానెల్ మీదకి వెళ్ళండి. ఈ కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ సెట్టింగ్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ కంట్రోల్ ప్యానెల్లో మనకు స్టార్టింగ్ ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ చూడండి, థర్డ్ హార్డ్వేర్ అండ్ సౌండ్ అని ఉంది. ఈ హార్డ్వేర్ అండ్ సౌండ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందులో స్టార్టింగ్లో డివైజెస్ అండ్ ప్రింటర్స్ అని ఉంది కదా, దానిపైన చూడండి, దాని కిందన యాడ్ ఏ డివైజ్ యాడ్ ఏ ప్రింటర్ అని ఉంది కదా, యాడ్ ఏ ప్రింటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూడండి, యాడ్ ఏ లోకల్ ప్రింటర్, యాడ్ ఏ నెట్వర్క్ వైర్లెస్ బ్లూటూత్ ప్రింటర్ అని ఉంటుంది. అయితే రెండో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కాకుండా రెండో ఆప్షన్ యాడ్ ఏ నెట్వర్క్ ప్రింటర్ అని ఉంది కదా, దాని మీద టిక్ చేసి నెక్స్ట్ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, వైర్లెస్ ప్రింటర్ నెట్వర్క్ ప్రింటర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఈ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయిన ప్రింటర్స్ అన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను బ్రదర్ ప్రింటర్ని మనము కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి చూడండి, బ్రదర్ ప్రింటర్ చూపించింది. ఆన్ మిడిల్ అని ఉంది కదా, అంటే మిడిల్ కంప్యూటర్ పైన బ్రదర్ ప్రింటర్ అనేది ఉంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది నెట్వర్క్ ద్వారా ఈ ప్రింటర్ అనేది వేరే కంప్యూటర్కి కనెక్ట్ అయిపోయింది. చూసారా, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ బ్రదర్ ప్రింటర్ అని వచ్చేసింది. ఇక్కడ కిందన ఫినిష్ అని ఉంది. ఫినిష్ చేస్తే అయిపోతుంది. కాకపోతే ఇది కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా అనేది టెస్టింగ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రింటెడ్ టెస్ట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్. ఆ ప్రింటెడ్ టెస్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు
ఈ రెండో కంప్యూటర్ నుంచి అక్కడ ప్రింటర్‌లోకి టెస్ట్ పేజ్ అనేది విండోస్ టెస్ట్ పేజ్ అనేది వెళ్తుంది. చూడండి ఇక్కడ ఈ కంప్యూటర్ నుంచి ఈ మెయిన్ కంప్యూటర్ కాకుండా ఇక్కడ ప్రింటర్ ఉంది కదా! ఆ ప్రింటర్‌లోంచి మనకు ఇదిగోండి విండోస్ ప్రింటర్ టెస్ట్ పేజ్ అనేది వచ్చేసింది. చూసారా? ఈ విధంగా మనం ఆఫీస్‌లో ఉన్న అన్ని కంప్యూటర్లకి ఈ ఒక్క ప్రింటర్‌నే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేయాలంటే మన ఆఫీస్‌లో ఉన్న అన్ని కంప్యూటర్లు ఒకే నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉండాలి. అది మెయిన్ ఆప్షను. ఆ విధంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం ప్రింటర్ షేరింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మనకు ఆఫీస్‌లో ఆహ్, చూడండి స్పేస్ అనేది తగ్గుతుంది. అలాగే ఎక్స్‌పెండిచర్ కూడా తగ్గుతుంది. ప్రతి కంప్యూటర్‌కి ఒక ప్రింటర్ పెట్టుకోకుండా అన్నింటికి ఒకే ప్రింటర్‌ను మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ప్రింటర్ షేరింగ్‌ను ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.